Hare
ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటంటే వారి చూపిన మార్గం కేవలం ఆనందంతో కీర్తన చేయడం మంచిది. ప్రియమైన సోదర, దయచేసి శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువులను సుదృఢమైన విశ్వాసంతో ఆరాధించు. ఈ మార్గం ద్వారా కృష్ణుడు కావాలంటే ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టాలి. ఇతర వాక్యం లేకుండా కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తించాలి. ప్రియమైన సోదర, దీన్ని చూసి పరీక్షించు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు వారి త్రిభువనాల్లో లేదు. వాళ్ళ పరిణామాలుగా గుణాల నుంచి విని పశుపక్షులు కూడా వేస్తాయి మరియు రాళ్ళు కూడా కలిగి ఉంటాయి. కానీ లోచనదాసు దాని ఇంద్రియభోగంలో చిక్కుకుపోయామని విచారిస్తున్నాను. నాకు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువుల పాదపద్మాల పట్ల ఆసక్తి లేదు. కాబట్టి మృత్యురాజైన ఎవరాలు నన్ను ఈ ఉద్యమానికి ఆకర్షితులు కాకుండా శిక్షిస్తున్నాడు. మహాశక్తి జయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ స్మృత్యం నరదేవతం సరస్వతి వ్యాసం कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो
సంఖ్య 21 శ్లోకానికి భాష్యం ముందుగా దాని అర్థం చెప్తే తర్వాత 22 శ్లోకం భవానీయమున బద్ధజీవుడు ఒకప్పుడు సర్పాది విష జీవజాలం వంటి ఈశాలులకు శత్రువులచే కాపాడబడు. శత్రువు యొక్క విముక్తులచే అతడు తన గౌరవనీయము పదవి నుండి బతికిదవుతుంది. అంతటా ఆత్మశక్తుడు కాగా సరి అయిన నిద్రయు అతనికి కలుగదు. ఆ విధంగా అతడు మిగుల దుఃఖితుడై క్రమంగా బుద్ధిని చేతనను కోల్పోదు. ఆ స్థితిలో అతడు అందువలే మహామోహమున పడను. ఈరోజు శ్లోకం బద్ధజీవుడు కొన్ని మార్లు లేస మాత్రము ఇంద్రియ భోగసుఖములకు ఆకర్షించవచ్చున్నాడు. ఆ విధంగా అతడు స్త్రీలతో అక్రమ సంబంధములను లేదా ఇతరుల సొమ్మును అపహరించుటకు పాల్గొనడు. దానివల్ల అతడు రాజుచే బందీ ఒకటియో లేదా స్త్రీ యొక్క భర్త సంరక్షకునిచే దండింపబడియో జరుగుతుంది. ఈ ప్రకారం కొద్దిపాటి సౌఖ్యములకై అతడు నారకీయ స్థితికి పతితుడై మానవం, అపహరణం, దొంగతనం వంటి నేరములకు కారాగారం నందు ఉంచబడుతుంది. లౌకిక జీవనం అనేది ఎట్లుండగా అక్రమ సంబంధము, జోదము, మత్తు పదార్థ స్వీకారం, మాంసభక్షణం వంటి కర్మచే బద్ధజీవుడు ఎల్లప్పుడూ ప్రమాదకర పరిస్థితి అనేది. మాంసభక్షణం మరియు మత్తు పదార్థ స్వీకారం ఇంద్రియములు ఉద్రేకము కలిగించగా బద్ధజీవుడు స్త్రీ ఆకర్షించబడి స్త్రీ మొదలు పడినట్టు ధనం అవసరం. ధనము గడించుటకు అతను ఆర్థించయో, అప్పు చేయటో లేదా దొంగతనం చేయటో జరుగుతుంది. ఈ విషయంలో అతను చేసే ఏమో కార్యంలో నిస్సందేహంగా ప్రస్తుత జన్మము రాబో జన్మలో దుఃఖకారణమేవు. కనుక ఆధ్యాత్మిక వైద్యులకు ముగ్గు చూపేవారు, అనగా ఆధ్యాత్మిక పదమందుల వారు స్త్రీలతో అక్రమ సంబంధమును దరిచేయాలని రాదు. దాని కారణం పలువురు భక్తులు పతనం చెందిన సంఘటనలు ఎక్కువగలవు. దాని కొరకు వారు దొంగతనముకు పాల్గొనట లేదా అత్యంత గౌరవనీయమైన సన్యాసాసనం పతనం చెందిన జరుగుతుంది. అందరు జీవనాలను వారు ఉత్సవము పనులను చేయించు ఉంచగలగా వారు. కనుకనే శాస్త్రములందు జన్మైదనాది గ్రహమేది సుఖం భీతుషం అని చెప్పబడింది. భౌతికత్వం లేదా భౌతికత్వం అనున్నది మైథున సుఖంపై క్రమమే కానీ అక్రమమే కానీ ఆధారపడేది. గృహస్థ జీవనం నందున వారికైనా మైథునం ఎల్లప్పుడూ ప్రమాదపడుతుంది. మైథున సుఖములకు అనుమతి ఉన్నప్పటికీ లేనప్పటికీ అది సర్వదా కష్టపడుతుంది. బహుదుఃఖ మైథున సుఖానంతరం మనుషునికి కష్టపరంగా కలుగుతుంది. దానిచే అతడు భౌతిక జీవనంలో మిగుల కష్టపడతాడు. కృపణలు ధనమును సద్వినియోగపరచాలన్నట్టు లౌకికుడు మానవ జన్మను వృధావచ్చు. మానవ జన్మను ఆధ్యాత్మిక ఉన్నతికై వినియోగించడానికి బదులు అతడు ఇంద్రియ భోగనకై వినియోగించు. కనుకనే అతడు కృపణలు అంటాడు. Radha Krishna Baba Sahara
యొక్క అధ్యాయం భోగ మహారామైన భౌతిక జగత్ అనేటువంటి అధ్యాయంలో మనం 2 శ్లోకాలు చదువుతున్నాం. మొదటి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. శ్లోకంలో ఎవరెవరు చెప్తూ ఉన్నారు? ఈ శ్లోకం సుఖదేవ గోస్వామి పరిశుద్ధాన్ని. ఇంతకుముందు ఏం జరిగింది? ఇంతకుముందు జడభరతుడు రఘుకుని మహారాజు ఉపదేశించాడు. జడభరతుడు రఘుకునికి ఉపదేశించాడు. సో ఈ అధ్యాయంలో చూసినట్లయితే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు తెలియజేస్తాం. సో ఇద్దరు చెప్పేటువంటిది ఒకటే. సో ఇద్దరు కూడా మాట్లాడేటువంటి విషయం ఒకటే, కామన్. ఇద్దరు కూడా మాట్లాడేటువంటి కామన్ థింగ్ ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. బాగా బాగా జరిగింది బాగా. హరే కృష్ణ. ఓకే, వచ్చేసండి. హరే మీకు ఫస్ట్. సో ఇద్దరు కూడా చెప్పేటువంటి ఒకటే. అక్కడ సుఖదేవులు, ఇక్కడ జడభరతుడు రఘువులు చెప్పినటువంటి, ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షకి ఉపదేశించేటువంటి కామన్ సామాన్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకటి, ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి భోగ అనుభవాల గురించి, దాని యొక్క పర్యవసనాల గురించి, కష్ట నష్టాల గురించి తెలియజేస్తాం. చాలా సరళంగా జడభరతుడు రఘువులతో సరళంగా షార్ట్కట్ చెప్పాడు. అయితే ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు డీప్ గా, ఇంకా లోతుగా, వివరాల్లోని విపులంగా దాని యొక్క పర్యవసానాలు ఏంటంటే ఇంకా వివరంగా సవివరంగా తెలియజేస్తాం. ఈ 21 శ్లోకంలో మనం చూసినట్లయితే భవారణ బద్ధజీవుడు ఒకడు సర్పాది విష జీవజాలం నుండి ఈశాలను శత్రువులు కాటువేయవచ్చును. శత్రువు యొక్క కుయుక్తులు చేత తన గౌరవీయ పదవిని ప్రతిరోజుడు ఆలోచించదు కాగా సరైన నిర్దైవత్వం కాదు. చూడండి ఎంత దుర్బలమైనటువంటి స్థితిలో జీవుడు ఆయన కష్టాలు అనిపిస్తామనేటువంటిది మనం చూడవచ్చు. ఏం చేత మూల కారణం ఏం చెప్తున్నారు అక్కడ? ఈర్ష్యాలు శత్రువులు చేపట్టారు. ఈ భౌతిక జగత్తు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఇక్కడ శత్రువులు ఉంటారు. ఒకరికి ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. అందుచేత ఈ యొక్క భౌతిక జగత్తు దేనికి సంబంధించినటువంటి ఈర్ష్యాలకు సంబంధించింది. భగవద్గీతలో చూసినట్లయితే అక్కడ ఎవరికి ఈర్ష్య, ద్వేషం, కుట్రాకుతంత్రం అక్కడ ఏముండవు. వ్యక్తిగా అందరూ కూడా ఈ భౌతిక సంబంధించిన జగత్తులోకి సంబంధించిన ప్రతి జీవి కూడా ఎందుకు ఇక్కడ రావాల్సి వస్తుంది? అసలు కృష్ణుడు పట్ల ద్వేషం కలిగింది, కృష్ణుడు పట్ల అసూయ కలిగింది. ఆ అసూయ అనేటువంటిది, ఈర్ష్య అనేటువంటి దాని ద్వారా ఇక్కడ మనం ఈ భౌతిక జగత్తులో జన్మ స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అందులో మోహంతో పడి. సో చూడండి, ఇవన్నీ కారణాల వల్ల ఈర్ష్య, అసూయ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం? ఏంటి? ఈర్ష్య, అసూయ. ఆయన కూడా మనం చెప్తాం. ఈర్ష్య ఎట్లా, అసూయ ఎట్లా? ఈ యొక్క ఈర్ష్య కలిగినప్పుడు కేవలం వ్యక్తి పట్ల ద్వేషాలు ఉంటాయి. కానీ ఈర్ష్య, అసూయ ఇంకా దీని తీవ్రతరం రెండు కలిగినప్పుడు, అసూయ బాగా వృద్ధి చెందినప్పుడు ఏం చేస్తాడు? ఈ యొక్క జీవుడు కాస్త ఆ వ్యక్తి పట్ల ఆయన యాక్షన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన పట్ల ప్రవర్తన, చెడు ప్రవర్తన చేస్తున్నాం, రాంగ్ ఫీడ్స్, చేయకూడని పనులు చేస్తున్నాం. రెండు, ఇది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ అది ఒక మూల స్థితిలో ఉండగా ఈర్ష్యతో ఉండట్లేదు. తర్వాత అసూయ ఇది బాగా వృద్ధి చెందితే అట్లనే అయింది. అది కాస్త ఈ యొక్క పతనానికి కారణం కొన్ని పనులు
స్వయం కృతాపరాధం చేస్తారు. అప్పటి వరకు ఏం ప్రమాదం లేదు. కానీ ఈ బీజ రూపంలో ఉన్నటువంటి మానసికంగా ఈ సీడ్ ఫామ్, బీజ అంకుర రూపంలో ఉన్నటువంటి వీటిని మనం ఎట్లయినా సరే వాటిని తొలగించుకోవాలి. లేకపోతే అది కొంత రోజుల్లోనే అది పరిపక్వమైన ఫలం అవుతుంది. అది పరిపక్వమవుతుంది, ఫలవంతం అవుతుంది. డేంజర్, ప్రమాదం. అది పరిపక్వమైంది, ఫలమైంది అంటే దాని యొక్క ఫలం కాస్త మనమే అనుభవించాలి. సో అంతవరకు మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, దాన్ని వృద్ధి కావచ్చు. మొట్టమొదటి స్ట్రీట్ ఫామ్ లో ఉన్నప్పుడు దాన్ని కట్ ఆఫ్ చేయాలి, తొలగించాలి. సో అంటే ఈ భౌతిక చరిత్రలో మనం సాధారణంగా ఇటువంటి ఈర్ష్య, దేశం, అసూయ ఇక్కడ జీవులందరూ కూడా కృష్ణుడితోటి ఆ తర్వాత మొదలైన కాబట్టి మళ్ళా తిరిగి ఆ కృష్ణుని ప్రేమించడం ద్వారా, కృష్ణుని ప్రేమించడం ద్వారా మళ్ళా తిరిగి దానికి పరిష్కారం మార్గం సొల్యూషన్ ఎన్నో విధాలుగా కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. జాయో విషయాత్మక సంఘేశో విదాయ సంఘ సంధ్యాయతే కామ క్రోధోపజాయతే క్రోధాత్మ సమోహ సమోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రాణశక్తి. ఈ విధమైనటువంటి కోరిక కృష్ణుడితో విడిపడి ఇటువంటి విధానాలు మనం నెలకొనడం ద్వారా మన యొక్క స్వీయ కోరికల మీద మనం వాంఛ కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది? ఈర్ష్య, ద్వేషాలు, కామ, క్రోధాలు ఇవన్నీ కూడా అది పెరుగుతూ ఉన్నాయి. అందుచేత అటువంటి వ్యక్తి అందులో వల్లే మోహనాలతో పడిన ఒక చెప్తూ శ్లోకంలో. అలాగే 22వ శ్లోకంలో ఇంద్రియ భోగ ఆకర్షించగలుగుతుంది. కృష్ణ చైతన్యంలో భక్తి మార్గంలో రెండు కూడా ఉంటాయి. ఒకటి భక్తి మార్గంలో, రెండు భౌతికమైన జీవనమైనటువంటి ఇంద్రియ భోగాలన్నటువంటి అది ఆకర్షణ, ఏంటది అట్రాక్షన్, గ్లిటరింగ్, మెరుపు. చాలా మంది మోసపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏదో ఒక థింగ్స్, కొన్ని వస్తువులు మనం కొనుగోలు చేసినప్పుడు అది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, దాని ప్యాకింగ్ చాలా బాగుంటుంది, ప్రొడక్ట్ కూడా దాని ముందు దాని పనితీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తాం మార్కెట్లో చూస్తే అన్ని చైనా ప్రొడక్ట్స్, మ్యాక్సిమం అన్ని కూడా విదేశీ వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వాటిని చూసి కొనుగోలు చేస్తున్నారు, కానీ వాటి పనితీరు చూస్తే తాత్కాలికమే. సో అది శాశ్వతం కాదు. అదే రకంగా మనం కూడా ఇక ఇంద్రియ భోగాలు అంటే ఏంటి? నేను తింటే మంచి స్వీట్ తింటే ఆనందం వస్తుంది, లేకపోతే సినిమా చూస్తే ఆనందం వస్తుంది, లేకపోతే ఏమో ఒక వ్యక్తితో ఏదైనా కాసేపు సరదాగా కూర్చుని చిట్ చాట్ చేస్తే ఆ ఫీల్ హ్యాపీ, చాలా ఆనందం వస్తుంది. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు, పదే పదే ఒకచోట్ల చాలాసార్లు చెప్తూ ఉన్నాడు, ఏ సంస్కృతిగా దుఃఖ ఏమంటే బుద్ధిమంతుడు అంటే ఎవరైనా 5వ అధ్యాయంలో 22వ శ్లోకంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైనా బుద్ధిమంతుడైన వ్యక్తి ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాల ద్వారా ఎవరు కూడా ఆనందాన్ని పొందలేరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోలేరు. అసలు బుద్ధిమంతులు ఎవరు కూడా ఈ భౌతికమైన కార్యాలు తలపెట్టడం దాని విషయంగా దానివల్ల నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి
జరిగాయి. సో మరి భగవంతుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు, గొప్ప బహుమానం ఇచ్చాడు జీవుడికి. ఏంటో బహుమానం? ఆ యొక్క మానవ శరీరం ఇచ్చాడు, దాని తర్వాత తెలివితేటలు ఇచ్చాడు, మంచి బుద్ధిని ఇచ్చాడు, శాస్త్రాలు ఇచ్చాడు, చాలా ఉన్నతమైన అవకాశాలు ఇచ్చి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందం నుంచి లేక తాత్కాలికమైనటువంటి ఈ యొక్క శరీరం నుంచి బయటపడండి. శాశ్వతంగా ఆనందంగా ఎల్లప్పుడూ ఉండే విధంగా ప్లేస్ ఉంది భగవద్ధామ, వైకుంఠ. కుంఠ అంటే అన్ని దుఃఖాలు, వైకుంఠ అంటే అక్కడ ఎటువంటి దుఃఖాలు ఉంటాయి. సో అక్కడే మీరు అందరూ కంబ్యాక్ తిరిగి వచ్చేసేయండి. కృష్ణుడు చేతులు దాకా అడుగుతూ సరెండర్. సో ఇట్లా భగవంతుడు మనకి ఉన్నతమైన అవకాశం ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ చెప్పినట్టుగా ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగ సుఖాలకి ఆకర్షితులవుతున్నాం, స్త్రీలకు ఆకర్షితులవుతున్నాం, ఇంద్రియ భోగాలకు ఆకర్షితులవుతున్నాం. ఫాలింగ్ పిచ్ మోహాంధంలో పడుతున్నాం, మోహం అందులో. సో ఇక్కడ ఈ యొక్క స్థితి చాలా ప్రమాదకరమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటి. ఇది ఏ విధమైనటువంటి బుద్ధిమంతులకు తగినటువంటిది కాదు. బుద్ధిమంతుడు అంటే ఆయన ఈ విధంగా దీనికి దీనికి పైన ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాం. అదేమి శాశ్వత, అదేమి తాత్కాలికమైనటువంటి శాశ్వత. సో మనం బేస్గా రెండు చూడవచ్చు ఇక్కడ. ఒకటి భౌతిక జగత్తులో ఉండేటువంటి జీవుడు సంఘర్షణ చెందుతూ ఉన్నాడు. మన కష్టాన్ని ప్రకృతి స్థాయికి వచ్చింది. ఆ ఇంద్రియాలు మనస్సు వీటితో కలిపి ఆయన సంఘర్షణ పడుతూ ఉన్నాడు. ఆయన చాలా వ్యాపులకు చెందుతూ ఉన్నాడు, చాలా ఆయన బందీ అవుతూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. సో ఆధ్యాత్మిక మతంలో వచ్చినటువంటి వ్యక్తి భక్తుడు అవుతూ ఉన్నాడు. భక్తులైన తర్వాత కూడా ఆయన భక్తులైన తర్వాత కూడా ఈ విధమైనటువంటి సంఘర్షణ మనం చూడవచ్చు. ఒకటే ప్రాబ్లం, అక్కడ బయట చూసిన. అయితే ఇక్కడ కొన్ని ఎక్స్టెంట్ లెవెల్ తప్పులు వచ్చాయి. ఇక్కడ కూడా మనసు యొక్క ప్రభావం చెందుతుంది, ఇంద్రియాలు అవి కూడా వాటి యొక్క ప్రేరణ చూడవచ్చు. రెండు. అదే భక్తుడు ఎట్లా అయినా చాలా తెలివిగా తన యొక్క బుద్ధి ఉపయోగించి ఆ వ్యాపారం నుంచి బయటపడవచ్చు. సో కేవలం భక్తి యోగంలో ఎవరైతే చాలా ఈ విధంగా చాలా శ్రద్ధగా ఆయన యొక్క ఆచరణ కలిగి ఉంటాడు, ఆ భక్తి ఆచరణ కలిగి ఉంటాడు, దాని నుంచి ఆస్వాదన పొందుతూ ఉంటాడు. ఆయన ఇటువంటి ఇక్కడ చెప్పినటువంటి ఆకర్షణకు గురికాడు, ఎటువంటి వ్యాపులకు గురికాడు, ఆయన ఏ విధమైనటువంటి భయం. రెండు ఇవన్నీ ఒక భక్తుడుగా ఆధ్యాత్మిక భగవత్ చైతన్యంలో స్థిరుడిగా ఉండడం వల్ల ఎటువంటి కల్పనకు గురికాడు. ఎందుచేత భక్తి ఆచరించడం ద్వారా, భక్తి క్రమాన్ని ప్రాసెస్ దాన్ని అనుసరించడం సహజంగానే ఇటువంటి ఆకర్షణను విడిచిపెట్టచ్చు. ప్రతి ఒక్కరికి ఆకర్షణ, ఏదో తినాలి, తాగాలి, చూడాలి, మంచి సాగచ్చు, చేయాలి. ఇందాక చెప్తున్నారు భౌతిక వ్యక్తిగా ఉంటుంది, భక్తుడు కూడా ఉంటుంది. అయితే భక్తుడు ప్రాపంచిక విషయాల పట్ల ఆయనకి రుచి లేదు. ఇది కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 59వ శ్లోకంలో తెలియజేస్తాం. చెప్పండి. విషయాన్వర్తంతే నిరాహారస్య దేహినా రసవర్జన సౌఖ్యస్యాం పరం దృష్ట్వా నివర్తతే. సో ఈ విధమైనటువంటి వ్యాపారం ఆకర్షణ నుంచి బయటపడాలంటే ఈ విధమైనటువంటి అబ్జార్ప్షన్ అంటే సంలగ్నం అవడం, భక్తి మార్గంలో భక్తి సేవలో సంలగ్నం అవడం అనేటువంటిది ఇది మనకి చెప్పడం.
సో ఈ విధమైనటువంటి కమిట్మెంట్, ఎంగేజ్మెంట్ మనకి లేకపోతే మనం కూడా ఏం చేస్తాం, ఇదే సేమ్. ప్రభుపాద గారు ఒకసారి పాశ్చాత్య దేశాలు వెళ్ళారు. ఆయన ప్రపంచాన్ని చుట్టి చక్కగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసిన ఆచార్య ఒకసారి పాశ్చాత్య దేశం వెళ్ళి అక్కడ విమానం దిగి రాబోతున్నారు. ముందు విమానం దిగారు, డోర్ తీశారు, ముందు వచ్చిన బయట ఎయిర్ హోస్టెస్ వచ్చారు. దాంట్లో సెక్యూరిటీ ఎయిర్ హోస్టెస్ మంచి మాటలు తీశారు వాళ్ళు దిగారు. అయితే ప్రభుపాద రిసీవ్ చేసుకోవడానికి ఒక బ్రహ్మచారి ఆయన ప్రభుపాద కోసం వెయిట్ చేస్తాం. ప్రభుపాద అందరూ దిగుతూ ఉంటారు. ఏం చేసేసి మాతాజీ కూడా దిగారు. అది బ్రహ్మచారి అట్లాగే చూస్తున్నాం. ఆ మాతాజీ యొక్క సౌందర్యం ఎట్లా ఉంటే చాలా ఆకర్షణీయంగా ఖచ్చితంగా తిరిగి చూడాలనిపించే విధంగా ఆకర్షణీయంగా ఉంది. నేనేం చేస్తున్నాడు, తిరిగి చూస్తాం. ఆ మాతాజీ వస్తే నేను చూస్తాను. చూసేసరికి ప్రభుపాద గారు ఈ మెడ తిప్పి పక్కన చూసారు. ప్రభుపాద ఎదురుగా నుంచి ప్రభుపాద గారు అడిగారు, అంటే ఏం చూస్తున్నాం, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, ఏంటి మాతాజీ అందంగా ఉన్నాయి అంటే అప్పుడు చాలా మాతాజీ అన్నారు. ప్రభుపాద గారు చెప్పారు, ఎంత సరళంగా చెప్పారంటే ఆయనకి ఈ భౌతిక జగత్తులో చూసేటువంటి అందాన్ని చూసి ఆకర్షితులవుతూ ఉన్నాం, మాతాజీని చూసి ఆకర్షితులవుతూ ఉన్నాం. అయితే ఆ యొక్క అందానికే ఉన్నాం మూలం, దాన్ని సృష్టించినటువంటి కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు ఆలోచించారు. సముదాయించడం జరిగింది. సో ఈ రకంగా భక్తిలో సంపూర్ణమైనటువంటి అబ్జార్ప్షన్ మనం పొందలేనట్లయితే, దాంట్లో లీనం కానట్లయితే ఖచ్చితంగా భక్తులు కూడా ఇటువంటి వ్యాపులు పొందాల్సినటువంటి పరిస్థితి భవించారు. అందుచేత మనం చూడొచ్చు, చాలా భక్తులు ఉన్నతంగా కొన్ని సంవత్సరాలు గడిపి ఉండొచ్చు, చాలా సీనియర్ మోస్ట్ అయి ఉండొచ్చు, 50 సంవత్సరాలు అయ్యొచ్చు, 60 సంవత్సరాలు, కానీ మన తిరిగి ఏదో ఒక ఆకర్షణ, ఒక స్త్రీ ఆకర్షణ, లేకపోతే డబ్బు ఆకర్షణ, లేకపోతే ఏదో ఒకటి మనం చూసినట్టు రాష్ట్రంలో చెప్పుకున్నాం. నేను మీకు గుర్తుంది, శ్రీవాసరావు గారి యొక్క కుమారుడు మరణించారు. ఎక్కడ శ్రీవాసంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆయన సంగీతం చేస్తూ ఉంటారు. శ్రీవాసరావు యొక్క కుమారుడు మరణించారు. అయితే దాన్ని ఆయన సైలెన్స్ గా దాన్ని ఎవరికి తెలియజేయలేదు. తెలిసేత శ్రీ చైతన్య మహాప్రభు కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. అయితే ఈ విషయం కానీ బయట చెప్పినట్లయితే అక్కడ ఆ యొక్క కీర్తన, నృత్యం, సంకీర్తన అందరూ కూడా కలగదు. శ్రీవాసరావు ఏం చేశారు, దాన్ని సైలెంట్ గా ఆయనలో పెట్టుకున్నారు. అది సంకీర్తన అంతా అయిపోయింది రాత్రి. అప్పుడు విషయం తెలిసింది చైతన్య మహాప్రభు విషయం తెలిసి శ్రీవాసరావు పిలిచి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంత విషయం జరిగినాక చాలా జాగ్రత్త, దాన్ని మనసులో ఎట్లా భరిస్తూ ఉన్నాం, ఎట్లా ఉండగలుగుతూ. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఆ పిల్లవాడు వెళ్తే పిల్లవాడు ఆయన లేచి కూర్చుంటాడు. మరణించినట్టు పిల్లవాడు కాస్త లేచి కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడు. నాకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, బంధువులు ఎవరు, ఏది కాదు, బలవంతుడు నాకు ఇచ్చిన ఉద్దేశం ప్రకారం నేను ఇక్కడ వచ్చాను. నా యొక్క పోషణ ఇక్కడ కొంతకాలం నేను పాత్ర పోషించాను, తిరిగి మళ్ళీ అప్పుడు చైతన్య మహాప్రభు ఆయనకి స్వయంగా అంచేసి అంతా కూడా ఆయన నిర్వహించి శ్రీవాసరావు చెప్పారు, నీకు ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ సంపూర్ణంగా భగవత్ చైతన్యం ఉన్నావు కాబట్టి నేను అంటే చైతన్య మహాప్రభు తెచ్చాను, నీకు శాశ్వతంగా మీ యొక్క కుమారుడు, శాశ్వతంగా మీ విలువలో నీకు కుమారుడు అని చెప్పారు. ఇది భగవంతుడు భక్తి మార్గంలో ఒక దృఢమైనటువంటి బంధనం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ విధమైనటువంటి కళకు గురిగాడు, ఏ విధమైనటువంటి కష్టానికి గురిగాడు, ఆయన సంపూర్ణంగా భగవత్ చైతన్యం.
రెండు కూడా ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. మనం చైతన్య మహాప్రభు నేను చూసినట్లయితే ఒకసారి చైతన్య మహాప్రభు రోజు పూరి మందిరానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి దర్శనం చేస్తూ ఉంటారు? ఆ ఎదురున్నటువంటి గరుడ స్తంభం దగ్గర చైతన్య మహాప్రభు దర్శనం చేస్తారు. అయితే ఆ రోజు చాలా కోలాహలంగా ఉంది, ఎక్కువ భక్తులు దర్శనానికి వచ్చారు. అదే సమయంలో ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక బోర్డ్ మాతాజీ మాతాజీ వెనకాల జగన్నాథ స్వామి దర్శనం కాబట్టి ఆమె ఎంత ఆతృతతోటి జగన్నాథ స్వామిని చూడాలనుకున్న ఉత్సాహంతో ఆమె ఏం చేసింది? ఆ ఒరిస్సా మాతాజీ వచ్చి చైతన్య మహాప్రభు ఆయన ముందు ప్రణామం చేసుకుంటారు. ఆయన భుజం మీద పెట్టి ఒక కాలు చైతన్య మహాప్రభు భుజం మీద పెట్టింది, ఇంకో కాలు తీసుకొచ్చి గరుడు స్తంభం మీద గరుడు మీద చూడండి. ఒక కాలు స్వయంగా చైతన్య మహాప్రభు భుజం మీద పెట్టింది, ఇంకో కాలు తీసుకొచ్చి గరుడు మీద చూసి జగన్నాథ స్వామి ఆయన జగన్నాథ స్వామి ప్రార్థిస్తూ నమస్కారం చేస్తూ దర్శనం చేస్తూ చాలా కడుగు ముందుగా ఆనందభరితంగా దర్శనం చేస్తాం పరిశ్రమ. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా నిశ్శబ్దంగా. అయితే పక్కన ఉన్నటువంటి స్వరూప్ దామోదర్ మాట, స్వరూప్ దామోదర్ చైతన్య మహాప్రభు యొక్క ఆంతరికమైన వ్యక్తి, ఆయన సెక్రటరీ. ఆయన చెప్పారు, దిగి ఆమె వెంటనే బయలుదేరినటువంటి ఆమెను కిందకి ఎవరో స్వరూప్ దామోదర్ కిందకి దించి ఆమెను ఎవరో తెలుసా, ఏంటి నేను చేసి పని ఏంటి, మనుషుల్లో చెప్తాం అని చెప్పినట్టు ఆయన అలుస్తాం. దాన్ని చైతన్య మహాప్రభు వెంటనే వారించాడు, ఎవరిని దండించాడు. ఇన్స్ట్రక్షన్ గా ఆయన మాట్లాడు, ఆదివాసి అని చెప్పి ఆయన సంబోధిస్తాం. ఆదివాసి అంటే ఎవరు? ట్రైబల్ మ్యాన్. అది ఏమి తెలియనటువంటి అడిగి మనిషి ఆదివాసి అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. ఎవరిని? స్వరూప్ దామోదర్ సంబోధిస్తాం. స్వరూప్ దామోదర్ అని చాలా కావాల్సిన అందరికీ వ్యక్తి, కానీ ఆదివాసి అని చెప్పి ఆయన సంబోధిస్తాం. ఎందుచేత ఆ చైతన్య మహాప్రభు ఇక్కడ తీవ్రంగా అబ్జార్ప్షన్, చాలా లీనమై భగవంతుని దర్శించాలి, ఆయన నమస్కరించాలి అనే ఉద్దేశంతో ఆమె అంత సంపూర్ణమైన భావనతో భగవద్ దర్శనానికి కావాల్సినట్టు ఆమె డిస్టర్బ్ చేస్తాం, ఎందుకు ఆమెస్తాం అని చెప్పి ఆయన్ని ఆదివాసి అని చెప్పి ఆయన సంబోధిస్తూ ఉంటాడు, ఆయన అందరించాడు. సో ఇదే చైతన్య మహాప్రభు మనం చూసినట్లయితే ఇంకా ఒకసారి సనాతన గోస్వామి బృందావనం నుంచి పూరికి వచ్చి అప్పుడే ఆయన బృందావనం నుంచి పూరికి వచ్చే సమయంలో ఆయన శరీరం అంతా కూడా ఏమైంది? మొత్తం అంతా కూడా ఆయనకి పుష్టి వ్యాధి కాదు, అంతా కూడా బాగా ఎక్కడ చూసినా ఆయన కుండ్లతోటి చాలా వ్యాధిగ్రస్తులే ఉంటాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వ్యాధి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. సనాతన గోస్వామి ఎల్లాస్వామి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇన్ఫాక్ట్ చైతన్య మహాప్రభు చెప్పకుండా రథం కింద పడి ఆత్మాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ శరీరంతో నేను ఏ రకంగా చైతన్య మహాప్రభు సేవించగలను, ఎట్లా ఉండాలి అని చెప్పి సనాతన గోస్వామి ఆయన రథం చక్రం కింద పడి ఆత్మాహం చేసుకోవాలని ఆయన. అయితే చైతన్య మహాప్రభు ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం నాది, నువ్వు జీవించాలని ఆయన చెప్పినట్టు ఉద్దేశం వరకు మళ్ళీ ఆయన నిర్మించుకుంటారు. అయితే సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు ఒకసారి ఏం చేస్తారు, రోజు ఆయన బృందావనం నుంచి వచ్చిన తర్వాత సనాతన గోస్వామికి మధ్యాహ్నం పూట విందుకు రావాలి, విందుకు పిలిచారు. ఎక్కడికి? చైతన్య మహాప్రభు ప్లేస్ ఏంటి? పూరిలో కాశీ స్టేట్ లో గంభీర ఆయన ప్రాంతానికి ఆయన ఇంటికి విందుకు పిలిచారు. చైతన్య మహాప్రభు పిలిచినప్పుడు సనాతన గోస్వామి ఆయన బయలుదేరితే ఆయనకు చైతన్య మహాప్రభు ఉండే ప్లేస్ చేరుకోవడానికి రెండు దారులు. ఒక దారి ఏంటి? భయ జగన్నాథ స్వామి గుడి ముందుగా వెళ్ళి ఆ ముందుగా అడ్మించి వెళ్తే ఆ గంభీర ఆయన కేశవ
గంభీర ఆశ్రమానికి చైతన్య మహాప్రభు ఉండేటువంటి ఆశ్రమాన్ని చేరుకోవడానికి అది చాలా సులభమైన మార్గం, షార్ట్ దగ్గర మార్గం. కానీ సనాతన గోస్వామి ఏం చేశారంటే ఆయన మార్గంలో పోలేదు. సనాతన గోస్వామి దగ్గర మార్గాన్ని విడిచిపెట్టారు. ఎట్లా వెళ్ళారు ఆయన? ఎట్లా 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 తిరిగి సందులు తిరిగి దూరం ఏదైతే ఉందో మళ్ళా సముద్రం ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఇసుకలో నడిచి అటుగా దూరంగా ఉండేటువంటి ఒక రూట్, ఆ మార్గంలో వెళ్ళి చైతన్య మహాప్రభు కలిసి చైతన్య మహాప్రభు ఆయన వస్తారని ఎదురు చూశారు 2-3 ఈసారి ఆయన టైం దాటిపోతున్న ఆయన ప్రసాదం స్వీకరించారు. ఆయన విశ్రామం చైతన్య మహాప్రభు రోజు ఒక అర్ధగంట సేపు రోజు విశ్రామం తీసుకుంది, జస్ట్ హాఫ్ అన్ అవర్. చైతన్య మహాప్రభు నిద్రిస్తూ ఉన్నారు. ఆయన వచ్చేసారు. ఈ వచ్చే టైం సనాతన కోసం వచ్చారు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడు, ఆయన సేవకుడైనటువంటి గోవింద ఇప్పుడు వరకు చైతన్య మహాప్రభు కోసం ఎదురు చూశారు. చూసి ఇప్పుడే ఆయన విశ్రామం చేశారు. సరే మీకోసం మహాప్రసాదం ఇచ్చారు. మహాప్రసాదం మీకోసమే ఇచ్చినటువంటి మీకోసం మీరు ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి విస్తరేసి జగన్నాథ స్వామి ప్రసాదం చైతన్య మహాప్రభు ఉచిష్ట అన్నింటినీ చక్కగా మీకోసం పెట్టి ఆయన చైతన్య మహాప్రభు వచ్చారు. వచ్చి సనాతన గోస్వామితో మాట్లాడారు. ఏ సనాతన, దేనికి ఇంత ఆలస్యంగా వచ్చారు, ఎందుకు అని చెప్పి ఆ చైతన్య మహాప్రభు అడిగినప్పుడు సనాతన గోస్వామి అడిగారు, ఏ మార్గంలో వచ్చావు, ఎట్లా వచ్చావు, ఎందుకంటే ఆలస్యం. సనాతన గోస్వామి చెప్పారు, ఇట్లా నేను ఉన్నటువంటి మార్గం నుంచి స్ట్రైట్ కిందగా వచ్చేసాను. ఎదురుగా జగన్నాథ స్వామి మందిరం ఉంది, అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, పూజారులు ఉన్నారు. నేను చూస్తే చాలా అసౌసంగా ఉన్న వ్యక్తిని, నా శరీరం అంతా మాలిన్యమైనటువంటి, ఇది పురుగులతోటి చాలా రక్త మాలిన్యాన్ని కలిగి ఉంటాను. సో ఇట్లా నేను వచ్చిన పొరపాటున ఎవరైనా టచ్ చేస్తే ముట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆపేవారు. కాబట్టి నేను ఆ మార్గాన్ని విడిచిపెట్టేశాను. తిరిగి మళ్ళీ రౌండ్ వెనక్కి తిరిగి మొత్తం దూరం అయినప్పుడు అట్లా మొత్తం తిరిగేసి ఆ సముద్రం ఒడ్డు నుంచి ఆ కాలేటువంటి మండు టెంటలో వేడిలో కాలేటువంటి మార్గంలో నడుచుకుని ఇట్లా వచ్చాను. ఈ టైం వచ్చేసాను. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, నీ యొక్క శరీరం అంతా కూడా అసలే వ్యాధి శరీరంగా నువ్వు అమృతిగా బాధతో ఉండట్లేదు. నీ శరీరంలో ఎక్కడైనా బాగా బాగుంది అంటే టాప్ టు బాటం అంతా కూడా ఆయనకి ఇంజురీస్, ఎక్కడ చూసినా పురుగులు రక్తం అంతా కూడా చాలా ఇంజురీస్తో ఆయన ప్రమాదంలో ఆయన వ్యాధిగ్రస్తుగా ఉంటాడు. ఎక్కడ చూసినా దెబ్బలేదు. అయితే ఆయన శరీరంలో బాగున్నటువంటి ఒకే ఒక భాగం ఏంటంటే అధికారం. ఆయన సోల్ అది ఆ అధికారంలో ఇప్పుడు ఆయన వచ్చినటువంటి మార్గంలో మండుటెంటలో ఇసుకలో నడుచుకుని పరిగెత్తుకుని వచ్చేసరికి అరికాలు కూడా బొబ్బలు వచ్చి అది కూడా కందిపోయాడు. అవి కూడా కందిపోయాడు. సో అది చూసి చైతన్య మహాప్రభు రెండింటిని ఆయన, సో ఆయనలో ఉన్నటువంటి దేహత్వం, ఆయనలో ఉన్నటువంటి ఒక నేను ఎంతో తక్కువ, ఎంతో నేను ఎందుకు ఏ విధమైనటువంటి అర్హత లేని వాడిని, నేను చాలా తక్కువ స్థాయి వాడిని అనేటువంటి ఆయనలో ఆ వినయ భావం చూసి చైతన్య మహాప్రభు ఆయన ఎవరు స్వయంగా రూప గోస్వామి, ఆయన కూడా గురువు సనాతన. సో ఆయన అంత వినమ్రమైనటువంటి భావం చూసి చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి రమ్మంటారు. లేదు ముట్టుకోదు ఆయన నన్ను తాకదు అంటున్నాడు. చైతన్య మహాప్రభు దగ్గర లేచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి ఆయన గాఢమైనటువంటి ఆలింగనం చేసుకున్నాడు. చైతన్య మహాప్రభు గాఢమైనటువంటి ఆలింగనం చేసుకున్న తర్వాత నన్ను ముట్టుకోవద్దు, తాకద్దు అని ఆయన ఎందుకు పనికిరాని అర్హత లేని వాడిని, నేను చాలా తక్కువ ఆయన భావిస్తాను. చైతన్య మహాప్రభు మాత్రం అనేది ఆలింగనం చేసుకున్నాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆలింగనం చేసుకున్నాడు, ఆ వ్యాధిగా వెంటనే
మహాప్రభు స్థుతి అభినందిస్తాం. సో ఇక్కడ సనాతన గోస్వామి ఆయన 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 పాటించినటువంటి విధానాన్ని చూసి ఆయన అభినందిస్తాం. ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూసి అభినందిస్తాం. సో ఏ విధంగా సరే భక్తుడు ఈ రకంగా ఆయన స్వీకరించేటువంటి ఆయన కష్టమైనటువంటి కూడా లేకపోతే ఆయనలో ఉన్నటువంటి భావన ఏ రకంగా కృష్ణుడి యొక్క సేవ కొరకు భక్తుల యొక్క ఆనందం కొరకు ఆయన చేసేటువంటి మార్గం, ఆయన చేసేటువంటి ప్రవర్తన ఎట్లా ఉంది అంటే రెండింటిని కూడా చైతన్య మహాప్రభు కొనియాడు. రెండింటిని కూడా అయితే ఇటువంటి చైతన్య మహాప్రభు లేదా కూడా గోవింద ఆయన చైతన్య మహాప్రభు యొక్క పర్సనల్ అసిస్టెంట్, ఆయన సేవకుడు. ఒకసారి చైతన్య మహాప్రభు నృత్యం చేసి సంకీర్తనం చేసి మార్గంలో గదిలో అడ్డంగా పడుకున్నాడు. గడప మీద తలపెట్టి ఆయన చాలా నిద్రించారు. ఆయనకి పాద సమాధానం చేయాలి, పాదాలు వందాలి. గోవింద చేసిన వెంటనే ఆయన దాటేసి లోపలికి వచ్చేసి ఆయన పాదాలు రాత్రి అయిపోయింది, పడుకుంటారు. పొద్దున లేచి చూశారు చైతన్య మహాప్రభు దగ్గర ఆయన కూడా నిద్రిస్తున్నాం. గోవింద చైతన్య మహాప్రభు వాళ్ళు గోవింద ఎప్పుడు వచ్చో ఎట్లా వచ్చో సంకీర్తన చేసి విశ్రామం తీసుకుంటున్నారు. ఈ పాదాలు సమాధానం, ఈ పాదాలు భక్తులను నేనే లోపలికి వచ్చాను, మిమ్మల్ని దాటికి వచ్చాను. సరే నువ్వు ప్రశాంతంగా దాటి లేదా ఎందుకు మరి బయటకు పోలేదు? కాసేపు పాదవాహనం చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. చైతన్య మహాప్రభు గోవింద చెప్పాడు ఏమంటే, నేను పాదవాహనం చేయడానికి మీ యొక్క సేవ కొరకు వచ్చాను. నేను మిమ్మల్ని దాటి బయటకు పోయినట్లయితే అది నాకు కావాలి. కృష్ణుడి యొక్క సేవ కొరకు ఆయన ఒక రూల్ బ్రేక్ చేశాడు. ఆయన దాటించాడు, లోపల వచ్చాడు, సేవ చేశాడు. బయటకు పోవడానికి ఆయన స్వీయ తృప్తి, ఆయన ప్రశాంతం గురించడం, ఆయన సేవ చేసుకోవడం, ఆయన గురించడం దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన గోవిందని ఆయన వల్ల ఆయన అభినందించారు. ఇది గొప్ప భావన. సో ఇక్కడ రెండు ఉన్నాయి. మన యొక్క భక్తిలో మార్గంలో మన యొక్క ఇన్వాల్వ్మెంట్, మన యొక్క అబ్జార్ప్షన్, మన యొక్క సంలగ్నం ఏ రకంగా అవుతామో, మనం చేసేటువంటి యాక్టివిటీ, మనం చేసే జపం, మనం చేసే సేవ రెండు మిక్స్డ్. ప్రస్తుతానికి మనం చేసేటువంటి అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా సెల్ఫ్ మనకి సంబంధించినటువంటి మనకి ఆనందంగా అట్ ది సేమ్ టైం కృష్ణుడి యొక్క సేవ. సో ఈ యొక్క ఇంద్రియ తృప్తి అనేటువంటిది కృష్ణుడి యొక్క సేవ అనేటువంటిది డిస్టెంట్, రెండు కూడా కాదు. తను సంపూర్ణంగా కృష్ణుడి యొక్క సేవలో నిపుణులైనట్లయితే, తను సంపూర్ణంగా భక్తుల నిపుణులైనట్లయితే, సేవలో నిపుణులైనట్లయితే కృష్ణుడు దానికి ఆకర్షించాడు, దాని కూడా ఆకర్షించాడు. అబ్జార్ప్షన్ లేకపోతే ఆ కృష్ణుడు భక్తి పర్ఫెక్ట్ కాదు. సో అప్పుడు ఈ అబ్జార్ప్షన్ లేకపోయినట్లయితే ఇక్కడ చెప్పినట్టుగా స్త్రీ పట్ల ఆకర్షణ కలుగుతుంది, లేకపోతే మనం కూడా భౌతికమైనటువంటి ఆలోచనలు కలుగుతుంది, లేకపోతే మనం కూడా ఎన్నో ఆ ఇంద్రియ తృప్తి ద్వారా మనం కూడా చాలా క్లేశాలు, కష్టాలు. ఆ అబ్జార్ప్షన్ ఉండడం ద్వారా మనం చేసిన మనకు బలవంతుని మనం బాగా సంతృప్తి. సో ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సో భక్తుడు కలిసితో ఉన్నాడు, లేకపోతే భౌతికమైన వ్యక్తి కలిసితో ఉన్నాడంటే ఈ యొక్క ఇంద్రియ వేగం. అందుకే లోకస్వామి వారు మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు, ఏమని చెప్పండి, వాచోవేగం, మనస క్రోధవేగం, చిత్తావేగం, ఉదరో వస్తవేగం, ఏకాంవేగం, యోగశేయదేరా సర్వామీనా పృథ్వీస శిష్య. ఫస్ట్ శ్లోకం ఉద్దేశాలలో మీరు ఇంద్రియ భోగాలు, ఇంద్రియ వేగాన్ని
ప్రభుత్వం ముందుగానే పరిస్థితి. అందుచేత ఇక్కడ భక్తుడు ఆయన చేయాల్సిన మెడిటేషన్ ఏంటి అంటే ఎల్లప్పుడూ ఆయన ధ్యానం అబ్జార్ప్షన్ సంపూర్ణంగా జపం చేసేటప్పుడు జపం, తర్వాత సేవ చేసేటప్పుడు సేవ, లేకపోతే మన బాగా శ్రవణం చదువుకునేటప్పుడు బాగా శాస్త్రం చేయడం, అబ్జార్ప్షన్ బాగా దాని పట్ల అటాచ్మెంట్, దాని పట్ల బంధంతో కృష్ణుడి యొక్క ప్రీతి కొరకు భక్తుల యొక్క ఆనందం కొరకు మనం అనే అబ్జార్ప్షన్ మనం కలిగి ఉన్నటువంటి స్త్రీని విడిచిపెట్టాలి. ఇది ఇక్కడ చెప్పినట్టుగా ఇంద్రియ పూర్వకంగా మనం కోరుకున్నామంటే దాని యొక్క రిఫ్లెక్షన్ మనం కొద్దిగా ఎప్పుడైనా ఏదో కాసేపు ఆనందం లేకపోతే కీర్తి, కొంతమందికి సట్టులుగా ఉంటుంది. మనం జీవప్రియ మనకి కొంత ఏదో సూక్ష్మంగా ఆ యొక్క కీర్తి కాంక్ష లేకపోతే కాంక్ష ఇవన్నీ కూడా అడ్డల్స్. భక్తునికి ఈ విధమైనటువంటి ఇంద్రియ తృప్తి బాగుండాలని మనం కోరుకున్నామంటే దాని యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క పర్యవసానం బాధలు కూడా అనుభవించాలి. అది శ్లోకం చాలా క్లియర్ గా స్పష్టంగా ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి రకాలైనటువంటి ఇంద్రియ కోరికలు ఎట్లా ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి బాధలు ఎట్లా ఉంటాయి, ఈ రెండు కూడా ఆయన విపులంగా సమీపంగా అన్నింటినీ కూడా ఈ యొక్క శ్లోకాల్లో మనకి తెలియజేస్తున్నాం. అందుచేత మనం కూడా ఈ విషయాలు మనం తెలుసుకుని దాని యొక్క పర్యవసానం మనం కూడా ఇటువంటి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. తీవ్రంగా మన భక్తి సేవలో ప్రయత్నించాలి. హరే కృష్ణ.